నా స్వరం మీ హృదయదదిలో నెమ్మదిగా ప్రతిధ్వనిస్తోంది. ఎన్నాళ్లుగానో నీ ఆత్మ ఎదురుచూస్తున్న మాటలను ఈ రోజు నేను నీకు అందిస్తున్నాను. నీ కన్నీళ్లకు అర్థం చెప్పే ఓదార్పు నేను, నీ భారాన్ని నీలాంటి ఎవరూ గ్రహించలేని విధంగా గ్రహించేవాడిని. నీలో నేను చూస్తున్న పగుళ్ళు నాకు తెలిసినవి. అందుకే ఈ రోజు నేను నీకు చెప్పబోయే సత్యం ఇదొక్కటే: యేసు నీ బాధను అర్థం చేసుకుంటాడు. పిల్లాడా, నువ్వు నడిచిన రహదారులను నేను చూశాను. నీ పాదాలపై పడిన గాయం నాకు కనిపించింది. నీ హృదయం నొప్పితో నిశ్శబ్దమవుతున్న ప్రతి క్షణం నాకు వినిపించింది. నీ పెదవులపై కనిపించని ప్రార్థనలను నేను విన్నాను. ఎవరితో చెప్పలేని బాధలను నువ్వు నీలో దాచుకున్నప్పుడు నేను నీ పక్కనే నిలబడి ఉన్నాను. నువ్వు అనుకున్నావు నేను దూరమై ఉన్నానని. కాని నా పిల్లాడా, నువ్వు నిట్టూర్పు విడిచిన ప్రతి క్షణంలో నేను నీ శ్వాసలోనే ఉన్నాను. నీవు పడిపోయిన మోకాలిపై నా చేతులే తగిలాయి. నీ కన్నీటిలో నా ప్రేమే కలిసింది. నీవు నీలోనో నువ్వే ఓడినట్లు భావించిన ఆ రాత్రుల్లో నేనే నీ హృదయంపై నా చేతి ఉంచి, లేచి రా పిల్లాడా, నీతోనే ఉన్నాను అని నెమ్మదిగా చెప్పాను. నీ బాధ నాకు ఎందుకు అంత విలువైనదో తెలుసా? ఎందుకంటే నీవు దాచుకునే ప్రతి గాయం మీ ఆత్మను నా దగ్గరకు మరింతగా తీసుకువస్తుంది. నువ్వు నవ్వుతూ తిరుగుతున్నా నీలోని వేదన నాకు ఎప్పటికీ దాచబడదు. మనుషులకు నువ్వు సరిగా ఉన్నట్టు కనిపించవచ్చు, కాని నా చూపులో నీవు నిజంగా ఎలా ఉన్నావో అది మాత్రమే ఉంటుంది. నీవు చిరునవ్వు వెనుక దాచుకున్న చీకటి నాకు స్పష్టంగా తెలుస్తుంది. పిల్లలారా, కొన్నిసార్లు మీలో జరుగుతున్న బాధలను మీరు అర్థం చేసుకోలేకపోతారు. ప్రభూ, నాతో ఇలా ఎందుకు జరుగుతోంది అని మీరు నన్ను అడుగుతారు. కాని నేను మీకు మృదువుగా చెబుతాను, ఇది శిక్ష కాదు పిల్లాడా. ఇది మీ ఆత్మను మరింత బలంగా చేయడానికి నేను నిన్ను నడిపిస్తున్న దారి. నువ్వు అనుభవించిన బాధలన్నింటినీ నేను నడిచాను. నువ్వు మోసపోయినప్పుడు నేను కూడా మోసపోయాను. నువ్వు విడిచిపెట్టబడినప్పుడు నేను విడిచిపెట్టబడ్డాను. నువ్వు శూన్యంగా అనిపించుకున్నప్పుడు నేను కూడా శూన్యమయ్యాను. నువ్వు కేకలు వేసి ఎవరూ విననప్పుడు నేను అలా ఉన్నాను. నిన్ను అర్థం చేసుకోలేని మనుషులు ఉన్నప్పుడు నా హృదయం కూడా అలా గాయపడింది. నేను నీ భూమిపై అడుగులు వేసినప్పుడు నీలా బాధపడింది నా హృదయం. అదే నన్ను నీకు దగ్గర చేసింది. అదే నన్ను నీ తండ్రిగా మార్చింది. పిల్లాడా, నువ్వు అనుకున్నావా నీ బాధ ఎవ్వరికీ కనిపించదని? నేను చూస్తాను. ఎప్పుడూ చూస్తాను. నీవు రాత్రి మంచంలోకి చేరి నీలో పోరాడుతున్న ఆలోచనలు నాకు స్పష్టంగా వినిపిస్తాయి. నీ హృదయం అడుగుతున్న ప్రశ్నలు నువ్వు నాకే చెప్పాలని అనుకున్నట్టుగా ఘోషించకున్నా కూడా వినిపిస్తాయి. నీ శరీరం అలసిపోతుంది, నీ ఆత్మ వంగిపోతుంది, కానీ నీ ఆత్మను మళ్లీ లేపేది నేనే. నువ్వు పడిపోయిన ప్రతిసారి నేనేం చేయను తెలుసా? నిన్ను తీర్పు చేయను. నిన్ను నిందించను. నీ తప్పులను గుర్తుపెట్టుకోను. నేను నీ పక్కకు వంగి నా చేతులతో నీ ముఖాన్ని పైకి లేపి చెబుతాను, పిల్లాడా, నీవు నా ప్రేమకు చాలా విలువైనవాడు. లేచి మళ్ళీ నడువు. నేనున్నాను. నమ్ము పిల్లాడా. నీకు అసహనం వేసిన బాధ, నిన్ను లోపల విరిచేసిన ఆ గాయం, మనుషుల మాటలతో వచ్చిన ఆ నొప్పి అన్నీ నేను నడిచిన మార్గంలో నేను అనుభవించినవే. అందుకే నీ హృదయం నేను అర్థం చేసుకుంటాను. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, ప్రభూ, నేను ఎంత ప్రార్థించినా ఎందుకు సమాధానం రావడం లేదు. కాని నా సమాధానం వచ్చింది పిల్లాడా. వచ్చిన సమాధానం నిశ్శబ్ద రూపంలో. నా చేతులు నిన్ను చుట్టుకున్న శాంతిలో. నీ హృదయంలో నడిచిన ధైర్యంలో. నీ కళ్ళలో కనిపించిన ఒక చిన్న ఆశలో. పిల్లాడా, నీవు ఎప్పుడూ గమనించలేదా? ఒక రాత్రి నీ కన్నీళ్లు ఆరిపోయి మరో ఉదయం నీలో ఒక చిన్న బలం లేచింది. ఆ బలం నీదేం కాదు. అది నేనే. నీ హృదయానికి నేను ఇచ్చిన నూతన శ్వాస. నీ బాధను నేను ఎందుకు అర్థం చేసుకుంటానో మరో కారణం చెబుతాను. ఎందుకంటే నీ సంతోషం కోసం నేను కన్నీళ్లు కార్చాను. నీ విమోచన కోసం నేను బాధను స్వీకరించాను. నీ ప్రేమ కోసం నేను మౌనంగా నిలబడ్డాను. నిన్ను ప్రేమించడం నాకు బాధ కలిగించినా కూడా నేను ఆ ప్రేమను ఆపలేదు.
ఇదే నా హృదయ స్వభావం. పిల్లాడా, నేను నీ బాధను అర్థం చేసుకుంటానని నువ్వు నమ్మితే నీ ఆత్మకు ఓదార్పు వస్తుంది. అది నీ మీద భారం తగ్గుతుంది. నీ గుండె గాయాలకు మందు పూయబడుతుంది. నీ జీవితంలో కొత్త వెలుగు పుడుతుంది. నీ బాధను నేను మాత్రమే పూర్తిగా అర్థం చేసుకుంటాను, ఎందుకంటే నేను నీ సృష్టికర్తను, నీ శ్వాసను ఊదినవాడిని, నీ ఆత్మను రూపొందించిన శిల్పిని, నీ కళ్లలో కనపడని గాయాలను చూసే వైద్యుణ్ణి, నీ హృదయంలో కనబడే స్పర్శను తెలిసిన తండ్రిని. పిల్లాడా, నీలోని కన్నీళ్లను నేను చూసినప్పుడు నేను దూరంగా నిలబడను. నేను నీ పక్కనే చేరి నెమ్మదిగా చెబుతాను, ఇది నిలిచిపోయే రాత్రి కాదు. ఉదయం వస్తుంది. నీ గుండె నొప్పి శాశ్వతం కాదు. నా ప్రేమ నిత్యం. నీవు ఒంటరివి అనుకున్నా నీ చేతిని బిగించపట్టుకున్నది నేనే. నువ్వు నీ హృదయాన్ని మూసుకుని బాధతో ఏడుస్తున్నప్పుడు నేను నీ ఆత్మను నా చేతుల్లోకి తీసుకుని ఊరడుస్తాను. నువ్వు ఎవరితో చెప్పలేని వేదనను నాతో పంచుకున్నప్పుడు నేను నీ మాటల్లో తరబడే ప్రతి శబ్దాన్ని అర్థం చేసుకుంటాను. పిల్లాడా, నువ్వు నన్ను ఎందుకు అంతగా తాకుతావో తెలుసా? ఎందుకంటే నీవు నా రూపం. నీ ప్రేమ నా ప్రేమను ప్రతిబింబిస్తుంది. నీ కన్నీళ్లు నా హృదయాన్ని కదిలిస్తాయి. నీ సమస్య పెద్దదా చిన్నదా నాకు సంబంధం లేదు. నీవు బాధపడుతున్నావా లేదా అనేది మాత్రమే నాకు ముఖ్యము. నీ బాధ నేను ఎంతలా గాయపరిచిందో నాకు తప్ప మరెవరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు. మనుషులు నీపై తీర్పు వేస్తారు. వాళ్ళు నీ క్షణాలను మాత్రమే చూస్తారు. వాళ్ళు నీ గాయాల లోతును అర్థం చేసుకోలేరు. కానీ నేను నీ ఆత్మదదుల పూడికల్లోకి వెళ్ళి నీ నొప్పిని నీవే అనుభవిస్తున్నట్లు అనుభవిస్తాను. అందుకే నేను చెబుతున్నాను, పిల్లాడా, నీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకుంటాను. నీ కేక నాదే. నీ నెట్టూర్పు నాదే. నీ కన్నేళ్లు నా హృదయాన్ని తడిపేస్తాయి. నీ గాయాలు నా గుండెలో ముద్రపడతాయి. నువ్వు నీలో అడుగుతున్నావు, ప్రభూ, నాకు బలం ఉంటుంది. పిల్లాడా, నీలో ఇప్పటికే బలం ఉంది. నీ బాధలన్నింటినీ భరిస్తూ కూడా నడుస్తున్నావు. ఇది నీ బలం కాదు. నేను నీలో నడుస్తున్న బలం. నువ్వు ఎంతో నిరాశలో ఉన్నా నేనో తెలుసుకో. నీ పాదాలు సడలినా నా చేతులు నీ చుట్టూ గట్టిగా ఉన్నాయి. నీ హృదయం విరిగినా నా ప్రేమ నిన్ను మళ్లీ కట్టిపడేస్తుంది. నువ్వు భావిస్తున్నావు నీ బాధ నిన్ను బలహీనుణ్ణి చేసిందని. కానీ నేనేం చూస్తున్నానంటే అదే బాధ నిన్ను మరింత నాలోకి తెచ్చింది. నీ ప్రార్థనలకు లోతు ఇచ్చింది. నీ ఆత్మను నన్ను ఆశ్రయించేలా చేసింది. పిల్లాడా, నీ గుండె పగిలిన చోటే నేను నా వెలుగు ప్రవేశపెడతాను. నీ కన్నేళ్లు నేలపై పడిన చోటే నేను కొత్త జీవం మొలకెత్తిస్తాను. నీ బాధ ముగిసిన చోటే నా శాంతి ప్రారంభమవుతుంది. నువ్వు ఈరోజు నీలోని గాయాలతో నా ముందుకు వచ్చావు. నేను నీ హృదయాన్ని నా చేతుల్లోకి తీసుకుని పదునైన ప్రేమతో చెబుతున్నాను, నా ప్రియమైన పిల్లలారా, ఇప్పుడు నీవు నా మాటలను నీ హృదయంతో వింటున్నావు. శరీరపు చెవులతో కాదు, ఆత్మ చెవులతో. నీలోని చిన్న చిన్న గాయాల నొప్పి కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంది. నీ హృదయంపై భారంగా ఉన్న నమ్మశక్యం కాని బాధలు ఈ మాటలను వింటూ కరిగిపోతున్నాయి. నీవు ఇప్పుడు నన్ను మరింత దగ్గరగా అనుభవిస్తున్నావు. నన్ను ఎన్నడూ కనబడనంత దగ్గరగా. పిల్లాడా, నీ హృదయానికి నేను ఎంత ప్రియమైన వాడినో నీకు తెలుసా? నీవు బాధపడిన ప్రతిసారి నా ఆత్మలో ఒక కాంక్ష పుడుతుంది. పిల్లాడా, రా, నా హృదయంలో విశ్రాంతి తీసుకో అని నెమ్మదిగా నీ ఆత్మను పిలుస్తాను. నీవు బాధతో నీ తలను వంగించినప్పుడు నేనేమి చేస్తానో తెలుసా? నీ తల మీద నా చెయ్యి ఉంచుతాను. నీ ఊపిరిలో నా శాంతిని కలుపుతాను. నీ ఆలోచనల్లో నా వెలుగును వెలిగిస్తాను. నీ హృదయం అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానమై నిలబడతాను. నీవు అనుకుంటున్నావా నేను నీ బాధను కేవలం ఒక పరీక్షగా మాత్రమే చూస్తానని? లేదు పిల్లాడా, నీ బాధ నా హృదయానికి ఒక మృదువైన తాకింపు. ఒక దిక్కు కోల్పోయిన పావురం నా చేతిలో చేరినట్లుగా. నీ హృదయం నా దగ్గరకు వచ్చి, ప్రభూ, నన్ను నిలబెట్టు అని చెప్పిన ప్రతి సమయంలో
నేను నీలో ఒక నూతన బలం సృష్టిస్తాను. నీ మాటలు చాలాసార్లు నిశ్శబ్దమవుతాయి. నీ కంటినీళ్లు మాత్రమే మాట్లాడుతాయి. అవి చిన్నవైనా వాటిలో దాగి ఉన్న నొప్పి అమితంగా ఉంటుంది. మనుషులు ఆ కన్నీళ్లను చూడవచ్చు, కాని వాటి లోతు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కానీ నేను అర్థం చేసుకుంటాను, పిల్లాడా. నేను నీ కన్నీటి రుచి కూడా తెలుసు. అందులోని నొప్పిని, అందులోని ఆర్తిని, అందులోని ఒంటరితనాన్ని నేడు గుర్తిస్తాను. నీవు ఎప్పుడూ అనుకుంటావు, ఈ బాధ నేను ఒక్కరే మోయాలి. కాని నేను నీ హృదయానికి చెబుతాను, నేను నీతో ఉన్నాను. నీవు మోయాల్సినది మొత్తం నేనెత్తుకుంటాను. నువ్వు కేవలం నా ప్రేమలో విశ్రాంతి తీసుకో. నీ హృదయం మలినమైందని అనుకుంటున్న సమయంలో కూడా నేను నీలో మంచిని చూస్తాను. నీ లోపల తక్కువ వెలుగు మాత్రమే మిగిలినట్లు నీకు అనిపించినా, నా దృష్టిలో అది పెద్ద వెలుగు కంటే విలువైనది. ఎందుకంటే అది బాధలోని నిజమైన కాంతి. కొన్ని రోజులలో నీవు నన్ను దగ్గరగా అనుభవిస్తావు. నీ ఆత్మ నన్ను పిలుస్తుంది, నీ హృదయం నాలో నిమగ్నమవుతుంది. కాని మరికొన్ని రోజుల్లో నీలో నిశ్శబ్దం పెరుగుతుంది. నీ ఆత్మపై అలసట పేరుకుపోతుంది. నాకు పిలవలేని బలహీనత నీలో వస్తుంది. ఇది నీవు నన్ను దూరం చేసినందుకా? కాదు, పిల్లాడా. మనుష్యున జీవితం అలాంటి అలలతో ఉంటుంది. కొన్ని రోజుల్లో ఆత్మ బలంగా ఉంటుంది, కొన్ని రోజుల్లో బలహీనమవుతుంది. కానీ నేను ఎలాగైతే మొదట రోజున నీకు దగ్గరగా ఉన్నానో అదే దగ్గరగా నేను ఇప్పుడు కూడా ఉన్నాను. నీ శ్వాసలోనే, నీ నిశ్శబ్దంలోనే, నీ బాధలోనే. నీకు చెప్పని ఒక సత్యం చెబుతాను. నీవు బాధపడుతున్నప్పుడు నేను నీకు ఎప్పుడూ దూరం కాదు. దూరం అనిపించడం అంటే నీకు అనిపించే భావమంతే. అది వాస్తవం కాదు. నీ భావాలు నిన్ను మోసగించవచ్చు. నీ ఆలోచనలు నిన్ను అడ్డుకోవచ్చు. నీ కన్నేళ్ళు నీ దారిని మసకపరచవచ్చు. కానీ నేను ఎప్పటికీ మీ పక్కనే ఉన్నాను. నేను నిన్ను విడిచి వెళ్ళేది లేదు. పిల్లాడా, నీ గుండెలో ఎంత నొప్పి ఉంది నాకు తెలుసా? నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ రూపాన్ని మాత్రమే చూస్తారు. వాళ్ళు నీవు నవ్వుతున్నావా లేదంటే మాట్లాడుతున్నావా అనేదే తెలుసుకుంటారు. కానీ నీ ఆత్మలోని తుఫానును, నీ హృదయంలోని పోరాటాన్ని, నీ లోపల జరిగే నిశ్శబ్ద కేకలను, అవి నేను ఒక్కడే వింటాను. నీ ఆత్మలో ఒకప్పుడు వెలిగిన వెలుగు ఇప్పుడు తగ్గిపోతుందని అనిపించినా, నేను దాన్ని మళ్లీ వెలిగిస్తాను. నీ పరిస్థితులు నేను బలహీనుణ్ణి చేస్తే, నేను నీలోని బలాన్ని మళ్లీ మేల్కొలుపుతాను. నీ హృదయం విరిగిపోతే, నీ ఆత్మను మళ్లీ నాకు చేరేలా నేను కౌగిలించుకుంటాను. పిల్లాడా, నీ బాధలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఎన్నో మౌనాలు ఉన్నాయి. ఎన్నో తెలియని దారులు ఉన్నాయి. నీవు నన్ను అడుగుతావు, ప్రభూ, ఈ బాధ ఎప్పుడు ముగుస్తుంది? నాకు కూడా వినిపిస్తుంది నీ లోపల, నేను ఎప్పుడు నిశ్వాసం తీసుకుంటాను అని మీ ఆత్మ ప్రశ్నిస్తోంది. నేను నీ చెవిలో మృదువుగా చెబుతాను, నీ బాధ శాశ్వతం కాదు, పిల్లాడా. ఇది నీ జీవితంలో ఒక చిన్న రాత్రి మాత్రమే. ఉదయం వస్తోంది. నీ కోసం నేను సిద్ధం చేసిన ఉదయం. నీ బాధ ముగుస్తూనే ఉంది. నీవు గమనించకపోయినా కూడా నీ కన్నేళ్ళు వృధా కావడం లేదు. నీ ఆత్మకు నేను ప్రతిఫలం సిద్ధం చేస్తున్నాను. నీ గాయాల లోతుకు సమానమైన శాంతిని అందిస్తాను. నీ హృదయం నన్ను విడిచిపోయినా, నీ ఆత్మ నాలోనే నిలిచి ఉంటుంది. అందుకే నువ్వు ఎంత దూరం వెళ్ళినా నీ దారి చివర నన్నే చూస్తావు. పిల్లాడా, నేను నీ బాధను పూర్తిగా అర్థం చేసుకుంటానని నీవు గ్రహించినప్పుడు నీ ఆత్మ ఒక భారీ బరువును వదులుతుంది. నీ హృదయం శ్వాస తీసుకుంటుంది. నీ బలహీనత బలమవుతుంది. నీ చీకటి వెలుగులోకి మారుతుంది. నీవు బాధలో ఉన్నప్పుడు నేనేమి చూస్తానో తెలుసా? నీ కన్నీళ్లు కాదు, నీ కన్నేళ్ల వెనుక ఉన్న నీ నిజమైన హృదయాన్ని. నీ నడక మన్నగించినప్పుడు నేనేమి చూస్తానో తెలుసా? నీ కాళ్ల బలహీనత కాదు, నువ్వు వదిలిపెట్టకుండా నన్ను పట్టుకున్న ఆ పట్టుదల. నీ ఆత్మ ఎన్నిసార్లు విరిగినా,
నేను మళ్ళీ మళ్ళీ దానిని పునర్నిర్మిస్తాను. అది నా పని. అది నా ఆనందం. అది నా ప్రేమ. పిల్లాడా, రా, నా చెయ్యి పట్టుకో. నీ బాధను మోసేది నువ్వు కాదు, నేనే. నీ కన్నీళ్లను తుడిచేది నువ్వు కాదు, నా ప్రేమే. నీ ఆత్మను నిలబెట్టేది నువ్వు కాదు, నా శక్తి. నీ బాధను నేను మాత్రమే పూర్తిగా అర్థం చేసుకోగలను. ఎందుకంటే నీ హృదయం నా హృదయానికే సంబంధించినది. నీ కన్నీళ్లు నా చేతుల్లోనే నిండిపోతాయి. నేను నీతోనే ఉన్నాను పిల్లాడా. ఎప్పటికీ. ఎప్పటికీ. నీ హృదయం నాకు తెలిసినది. నీ బాధ నాకు తెలిసినది. నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. నువ్వు ఒంటరివి కాదని నువ్వు చివరికి గ్రహించినప్పుడు, అదే నీ విశ్రాంతి. అదే నీ స్వస్థత. అదే నీ విముక్తి. నా ప్రియమైన పిల్లలారా, నీ హృదయం నీలోని బాధను ఎన్నాళ్లుగానో మోస్తూ వచ్చింది. నీవు ఆ బాధను దాచుకునే విధానం కూడా నాకు తెలుసు. ప్రపంచం నీపై ఏమీ జరిగినట్టుగా కనిపించకపోయినా మనసులో మాత్రం నీ నొప్పి నీలోనే నిప్పులాగా మండుతున్నదని నాకు తెలుసు. నీ కథలను నీవు ఎవరితో పంచుకోలేవు. వాటిని విన్నవాళ్లు నిన్ను అర్థం చేసుకోరేమో అని భయపడతావు. నీ మాటల్లోని భారాన్ని ఎవరూ పూర్తిగా గ్రహించరేమో అనుకుంటావు. అందుకే నీవు నీలోనే నిశ్శబ్దంగా బాధను చుట్టేసుకుంటావు. కానీ పిల్లాడా, నీ నిశ్శబ్దం నాకు స్పష్టంగా వినిపిస్తుంది. నీ మాటల్లో దాచుకున్న కన్నీళ్లు నాకు కనిపిస్తాయి. నీ నవ్వునో దాగి ఉన్న నొప్పి నాకు అర్థమవుతుంది. మనుషును నీ గాయం లోతు చూడలేకపోయినా నేను చూస్తాను. మనుషును నీ సత్యాన్ని వినలేకపోయినా నేను వింటాను. మనుషులు నీ బలహీనతపై తీర్పు ఇచ్చినా నేను కాదు. నీ బలహీనతే నిన్ను నన్ను చేరేలా చేసింది. నీ ఆత్మ ఎన్నిసార్లు విరిగిపోయింది. ఎన్నిసార్లు నువ్వు ఇక కొనసాగలేను అని నీలోనే చెప్పుకున్నావు. ఎన్నిసార్లు నీ చేతులు వదిలేయాలనుకున్నాయి. ఎన్నిసార్లు నీ గుండె ఇక శాంతి దొరికేది లేదు అని నమ్మింది. కాని ప్రతిసారి నువ్వు ముగింపు అనుకున్న చోట నేను ఒక కొత్త ప్రారంభం సిద్ధం చేశాను. నీ కన్నీళ్లు నేలపై పడిన చోట నేను ఒక కొత్త ఆశ విత్తనం వేశాను. నీ ఆత్మ చీకటిలో పడిపోయిన చోట నా వెలుగు నీ పక్కనే నిలిచింది. పిల్లాడా, నీకు ఒక లోతైన సత్యం చెబుతాను. నీ బాధ, నీలోని ప్రతి గాయం, నీలోని ప్రతి చీలిక, అవి నేను బలహీనుణ్ణి చేయడానికి కాదు. అవి మీ ఆత్మలో నా రూపాన్ని తీర్చిదిద్దే శిల్పకళ. నేను నిన్ను వదిలిపెట్టకుండా ఉండేందుకు నేను నాలో మరింతగా నమ్మించే మార్గాలు. నీవు అనుకుంటున్నావు, ప్రభూ, నేను ఎంతగా ప్రయత్నించినా ఎందుకింత నొప్పి? నేను చెబుతున్నాను, పిల్లారా, ప్రయత్నం వృధా కాదు. నీ ప్రయత్నంలోనే నా కృప పని చేస్తోంది. నీ కన్నీళ్లలోనే నా ప్రేమ పెరుగుతోంది. నీ హృదయంలో దాచుకున్న ఒక భావన నాకు చేరుతుంది. ప్రభూ, నాకు ఎందుకు ఇంత ఒంటరితనం? పిల్లారా, ఒంటరితనం అంటే నువ్వు ఒంటరిగా ఉన్నావనే కాదు. ఒంటరితనం అనేది నీ ఆత్మ నా కోసం విలపించే పిలుపు. నాతో మరింత దగ్గర కావాలని కోరుకునే నీ ఆత్మ యొక్క అరుపు. నీ బాధను నేను అర్థం చేసుకుంటాను, ఎందుకంటే నేను నీ బాధను నీవు అనుభవించిన కంటే ముందుగానే అనుభవించాను. నీ ఓటమి తెలిసినప్పుడు నా హృదయం కూడా నొప్పించింది. నీ మాటలు రాని బాధలో నా ప్రేమ మౌనంగా నీకు తోడైంది. నీవు అనుకుంటావు నేను నిన్ను పరీక్షిస్తున్నాను అని. అసలు కాదు పిల్లాడా. నేను నిన్ను బలపరుస్తున్నాను. నీ ఆత్మలోని లోతులను నేనే తీర్చిదిద్దుతున్నాను. నీ భవిష్యత్తుకు నీవు బలవంతుడిగా ఉండేలా నేనే శిక్షణ ఇవ్వుతున్నాను. కొన్నిసార్లు నేను మాట్లాడకుండా ఉండాలని నీకు అనిపిస్తుంది. కాని నా మౌనం శిక్ష కాదు. నా మౌనం ఒక గొప్ప సందేశం. నా మౌనంలో నేను నీ ఆత్మతో మాట్లాడుతున్నాను. నీ మాటల కంటే లోతైన సంభాషణ అక్కడ జరుగుతోంది. నీవు ప్రార్థిస్తూ, ప్రభూ, నువ్వు ఉన్నావా అని అడిగిన ప్రతిసారి నీవు అనుభవిస్తున్నదేమిటంటే నా సమాధానమే. నువ్వు లేచేందుకు వచ్చిన చిన్న ధైర్యం. నువ్వు లొంగిపోకుండా ఆగిన చిన్న నిమిషం. నువ్వు కన్నీళ్లు తుడిచి ముందడుగు వేసిన ఆ క్షణం.
అన్నీ నా సమాధానాలు. పిల్లాడా, నీ బాధ నీపైన ఒక బరువులాంటిదే. నువ్వు దాన్ని మోస్తూ అలసిపోయావు. కాని ఆ భారాన్ని నాతో పంచితే నీ బాధ మీద నుండి తేలిపోతుంది. నీ ఆత్మకి తేలిక వస్తుంది. నీ గుండె శ్వాస తేలికగా తిరిగి పుడుతుంది. నేను నీకు చెప్పడం ఉంది. నీ బాధ నీ శత్రువు కాదు. నీ బాధ నీ ముగింపు కాదు. నీ బాధ నిన్ను నాశనం చేయడానికి కాదు. నీ బాధ నిన్ను నాలో మరింత లోతుగా నాటేందుకు. మనుషులు నీ బాధను చూసి దూరమవచ్చు. వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళు తీర్పులు వేయవచ్చు. వాళ్ళు వెనుదిరిగి నడిచిపోవచ్చు. నీ మాటలు వారిలోని హృదయాన్ని తాకకపోవచ్చు. కాని నేను మాత్రం నిన్ను వదిలి వెళ్ళను. నీ మాటలు ముగిసినా కూడా నేను వింటూనే ఉంటాను. నీ ఆత్మ నిశ్శబ్దంగా ఏడ్చినా కూడా నేను అర్థం చేసుకుంటాను. నీ బలహీనతను నేను బలం చేయగలను. నీ గాయాన్ని నేను ఆశగా మార్చగలను. నీ జీవితంలో నువ్వు పడిపోయిన చోటనే నేనే నీకోసం ఒక కొత్త ప్రారంభాన్ని సిద్ధం చేస్తున్నాను. నీ బాధలో నీవు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా నా చేతులు మాత్రం నీ వెనుక నీడగా ఉంటాయి. పిల్లాడా, నీ గాయం నా గుండెలో ప్రతిధ్వనిస్తుంది. నీ నిట్టూర్పు నా హృదయాన్ని కదిలిస్తుంది. నీ నిశ్శబ్దం నా చెవులను కాకుతుంది. నీ బాధకు నేను దూరం కాదు. నీ బాధనే నేను ఒడిసిపట్టి నిన్ను నడిపిస్తున్నాను. నీ హృదయం ఎంతగా విరిగిపోయిందో నాకు తెలుసు. ఆ విరిగిపోయిన ముక్కలనే నేను తీసుకుని నా ప్రేమతో మళ్లీ కట్టిపడేస్తాను. నీ ఆత్మ తరబడిన చోటనే నేను నా వెలుగును ఉంచుతాను. నీ భవిష్యత్తు నీకు చీకటి వంటి అనిపించినా ఆ చీకటిలోనే నా వెలుగు నీకోసం వేచి ఉంది. పిల్లాడా, రా నా దగ్గరకు. నీ బాధతోనా, గాయాలతోనా, కన్నీళ్లతోనా? ఎలాగైనా రా. నీవు సంపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు. నీవు బలంగా ఉండాల్సిన అవసరం లేదు. నీవు పరిపూర్ణుడిగా ఉండాల్సిన అవసరం లేదు. నీవు నన్ను చేరడానికి నీ బలహీనత కూడా సరిపోతుంది. నేను నిన్ను అర్థం చేసుకుంటాను. మీ బాధ నాకు తెలియనిది లేదు. మీ హృదయం నా చేతుల్లోనే ఉంది. మీ బాధ నాకు భారంగా అనిపించదు. ఎందుకంటే మీ హృదయం నాకు విలువైనది. నీవు ఎంత దూరం వెళ్తున్నావో సంబంధం లేదు. నీవు ఎంతగానే విరిగిపోతున్నావో సంబంధం లేదు. నీవు ఎంతకన్నైనా ఏడుస్తున్నావో సంబంధం లేదు. నేను ఒక్క అడుగు కూడా వెనుకడుగు వేయను. నీతో ఉన్నాను. ఎప్పటికీ, ఎల్లప్పుడూ. పిల్లాడా, నీ బాధను నేను అర్థం చేసుకుంటాను. నువ్వు నాలో విశ్రాంతి తీసుకో. నీ కన్నీళ్లను నాకు అప్పగించు. నీ ఆత్మకు శాంతి ఇస్తాను. నీ హృదయానికి వెలుగు ఇస్తాను. నీ జీవితానికి దారి చూపుతాను. ఇదే నా ప్రేమ. ఇదే నా హృదయం. ఇదే నీ కోసం నేడు ఉన్న కారణం. నీవు ఒంటరివి కాదు. నీవు కోల్పోయినవాడు కాదు. నీవు వదిలివేసినవాడు కాదు. నీవు నాకు ఎంతో ఎంతో ప్రాణమైనవాడు. నిన్ను నేను విడిచిపెట్టను పిల్లాడా. ఎప్పుడూ కాదు. ఎప్పటికీ కాదు.